మై డియర్ కివో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నుంచి మా దగ్గర ఉన్నటువంటి స్టేకబుల్ కాయిన్స్ని మీరు అమ్ముకోవచ్చు. నేను ముందుగా చెప్పాను, ఓటీటీ డిడిహెచ్లకు ఇప్పుడు మీరు మీ అంతా మీరుగానే కూపన్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన 1000 రూపాయలు లేదా 500 రూపాయలు, డిటిహెచ్లో కూడా ఆ 1000 రూపాయలు ఇలా కూపన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. 100 ఏళ్ళకి పైబడి ఎవరు ఉంటాం అని చాలామంది అడిగారు. ఎస్, మీరు అనేది అక్షరాన్ని 100 ఏళ్ళకి పైబడి ఎవరు మనం ఉండం, మన పిల్లలు ఉండరు, మనం ఉండొచ్చేమో. అది వయసులో పెద్దవాళ్ళు అయితే మనోళ్ళు ఈ వయసు కూడా దాటిపోతాం. మన అకౌంట్ ఉన్నోడు వయసు వచ్చినప్పుడు అయితే బహుశా మనం ఉండొచ్చు. మన అకౌంట్ పెద్ద ఉన్నోళ్ళు 50-60 పైన అయితే అది సాధ్యం కాదు. నాకు కూడా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది అనిపించింది. అందుకే మీ శాలబుల్ కాయిన్స్ కూడా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చాను. శాలబుల్ టు శాలబుల్గా మారుతాయి. సారీ, మిస్టేకబుల్, శాలబుల్ కాదు, మిస్టేకబుల్ కాయిన్స్ అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాలనిపించింది. ఎందుకంటే మన ఫ్యామిలీలో మన డాడీస్ చాలామంది ముందుగా నేను చెప్పినట్టుగా 100 ఏళ్ళు ఎవరు అని అడిగారు. వాళ్ళు చెప్పింది యథార్థం. మరి ఇప్పుడు ఏం చేయాలి? మన తాలూకా మైనింగ్ ప్యారకోట, మైనింగ్ ప్యారకోట ఉన్న మైనింగ్లోనే వాళ్ళ కోడ్ని కూడా తీర్చాలనుకున్నాం. అందుకని మీ స్టాకబుల్ కాయిన్స్ మీద అమ్ముకొచ్చాను, ఒక ఆప్షన్ తీసుకొచ్చాను. మనకు వచ్చిన మైనింగ్లో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూసాను. ఓకే, అవి మీరు వాడుకోండి, కూపన్ క్రియేట్ చేసుకుని డబ్బులు మీరు తీసుకోండి. కానీ మీ కింద లెవెల్లో ఎవడో ఎక్కడో, మీ పక్క టీంలో ఎవడో ఎక్కడో, మీకు సంబంధమైన టీంలో ఎవడో ఎక్కడో అమ్ముకున్నా కొనుక్కున్నా ఏం చేసినా మీకు ఎంపీసీ వచ్చేటట్టుగా, మౌత్ పబ్లిసిటీ ఛార్జెస్ వచ్చేటట్టుగా చేసాం. అయితే అలా చేసినా మీకు 50,000 కంటే తక్కువనే చేయడానికి కాదు, 50,000 పైన తీసుకోవచ్చు. చేసేసుకోండి. ఈ టర్మ్లో 50,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చాము, చేసుకోండి. నెక్స్ట్ టైంలో 50,000 కంటే తక్కువ ఉన్నది ఏం చేద్దామో ఆలోచించాం. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ రావడం వల్ల ఈ కమ్యూనిటీ పెరుగుతుంది. పెంచండి. కాయిన్ రేట్ ఆటోమేటిక్గా ఎలా నిలబడాలో అలా నిలబడుతుంది. ఎందుకంటే ఒకడే ఓ లారీ కాయలమ్మో భయపడి తక్కువ కమ్మేస్తాం. ఆ లారీ నిండా ఉన్నటువంటి కూరగాయలు ఉన్నది, ఏ కాయలో ఉన్నది, ఏ పళ్ళలో ఉన్నది, ఓ 100 షాపులకి వేస్తారు అనుకో, తక్కువ వస్తాయి కాబట్టి ఆచి కూర్చి మంచి రేటు పెట్టి అమ్మేస్తారు. అదే నేను ఇప్పుడు చేస్తుంది, అదే మిమ్మల్ని ఇప్పుడు చేయమంటుంది. తప్పకుండా చేయండి.